శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను కృష్ణ ఈవలి ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడును సద్వైశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థం కురుంగడ్డకు వస్తూ ఉన్నాడు. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసింది. నాకు కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు. నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరూ శ్రీపాదుల వారి దివ్య చరిత్రను, లీలల్ని, మహిమలను, వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత విశేషత సంతరించుకుని ఉన్నది. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరం జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడి, అవి ఒకదానికొకటి ఎంత మాత్రం సంబంధం లేని వింత వింతలు. ఇది వరకెన్నడూనూ నేను వినియుండని చిత్ర విచిత్ర సంగతులు. నాకు ఇప్పటి వరకు శ్రీపాదుల వారి 10 సంవత్సరాల వరకు జరిగిన లీలా విశేషాలు ఒక క్రమ పద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనస్సులో ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. ధర్మగుప్తుల వారు శ్రీవారి 11వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు ఏవైనా నాకు తెలియజేస్తారేమో అనుకున్నాను. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలా విహారం. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో ఇలా చెప్పనారంభించారు. అయ్యా శంకర భట్టు, నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరంలో శివయోగి ఒకడు పీఠికాపురానికి వచ్చాడు. అతడు చాలా యోగ్యుడు, కరతల భిక్ష చేయువాడు. తన వద్ద ఏ రకమైన సంచిని గాని, కంచము గాని, మరే పాత్రను గాని ఉంచుకునేవాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివాని వలె ఉండెను. అతడు తొలుదొలుత శ్రీ కుక్కుటేశ్వరాలయానికి వచ్చింది. అతని పిచ్చి వాలకము, ధూళిధూసరిత విగ్రహాన్ని చూసి అర్చక స్వాములు ఆలయంలోనికి రానియనయ్యారు. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటిమాటికి శివ పంచాక్షరి జపిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నేను మాకు బావగారి వరస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రం మీద వస్తూ ఉన్నాను. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనైన కారణమున అర్చక స్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించేవారు. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను 5 వరహాలను అర్చక స్వాములకి ఇయ్యదలంచాను. ఆ 5 వరహాలను అర్చక స్వాములు పంచుకుందురు. వారికి ఆర్థికపరమైన కష్టాలు, వ్యతలు, బాధలను నాతో చెప్పుకుందురు. సనాతన ధర్మాన్ని రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనేవారు. ఇంతలో బయట ఉన్న శివయోగి విసురుగా లోపలికి వచ్చింది. వానితో పాటు 2 త్రాసుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చక స్వాములకు ముచ్చెమటలు పట్టినవి. ఆ శివయోగి అర్చక స్వాములారా, మీకు భయమేమీ వలదు. మనం ఆరాధించు కుక్కుటేశ్వరునకు ఇవి ఆభరణాలు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకున్నట్లు ఈ నాగుపాములు మన తండ్రి అయిన కుక్కుటేశ్వరుణ్ణి కౌగిలించుకున్నటకు ఆతృతపడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను సూచి భయపడుట, పారిపోవుట లేదా చంపబూనుట మహాపాపం. అర్చక స్వాములు చేయు విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనం మరింత శ్రద్ధగా ఆరాధించేదం. నమక చమకాలను సుస్వరంతో రాగయుక్తంగా ఆలపించండి అని అర్చక స్వాములు ఏమి చేయుటకు పాలుపోలేదు. అర్చక స్వాములకు కొంత వంది మాగధ జనముండేవారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరైనా ధనవంతులయ్యుండి విశేషంగా సంభావనలను పీఠికాపురంలో ఉన్న సూర్యచంద్ర శాస్త్రి అనునతుడు మంచి పండితుడేగాక నిష్టగల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమక చమకాలను సుస్వరంతో రాగయుక్తంగా ఆలపించేవాడు. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళబద్ధంగా తమ పడగలను కదుల్పుచు తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల ఇంటికి తీసుకుని వచ్చింది. శివయోగికి సంతృప్తికరమైన భోజనం మొసంగబడింది. అనంతరం శివయోగికి శ్రీపాదుల వారి దర్శనం కూడా అయింది. శ్రీపాదుల వారు వానికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చారు. ఆ శివయోగి 3 రోజుల పాటు సమాధి స్థితిలో ఉన్నాడు. 3 రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తంతో వానికి అన్నం తినిపించి తదుపరి వానికి, నాయన, సనాతన ధర్మం నందు చెప్పబడిన ధర్మకర్మలను ఆచరించి తరించవలసింది.
పురాణములందలి విషయాలు కల్పనలు గాని అసత్యములు గాని కానే కావు. వాటిలోని సామాన్యార్థం వేరు, నిగూఢమైన రహస్యార్థం వేరు. అనుష్ఠానం చేసేడి సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థాలు, నిగూఢ రహస్యాలు అంతఃకరణలో స్ఫురించును. ఋతుకారకులకు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా, చంద్రుడు మనస్సుకు ప్రతీక. చిత్సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యం నెరవేరదు. అమావాస్య అనున్నది మాయకు ప్రతీక. ఈ మాయాస్వరూపమే ప్రథమమున వసువులు అనడి పేరుగల కళలను సృజించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తన యందు లయం చేసుకునుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధంగా ప్రసరింపజేయుచున్నదో అదే విధంగా చంద్రుని యందు రవికిరణ ప్రసారం కలుగుచున్నది. మాయయును అమావాస్యయును జడస్వరూపములైనను వాని వలన పుట్టిన జగత్తు మాత్రం చిత్ సాన్నిధ్యాన్ని బట్టి చిజ్జడాత్మకమైనది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవం కూడా శిశుజననాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మజ్ఞానవాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణానికే ఉండును. స్త్రీల యందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమైంది కనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పుదురు. ఛందస్సులచే కప్పిపుచ్చబడినది కావున వేద రహస్యాలను ఛాందసమందురు. వంకలక్షణం ఆర్తవానికుండును గావున రుతిమతి అయిన స్త్రీని 3 రోజులు దూరంగా ఉంచెద. స్వర్గమనున్నది స్వతఃసిద్ధ కాంతిగల తేజోగోళము, మర్త్యలోకమనున్నది చావు పుట్టుకలు గల లోకం. పాతాళములన్నీయు సూర్యకాంతి వల్లనే కాంతివంతములగుచున్నది కనుక వీనికి పృష్ణులు అని పేరు. సప్త పాతాళాలకును జాతవేదాది అధిష్టాన దేవతలు కలరు. మనం నివసించు భూమి ఈ సప్త పాతాళాలకు ముందున్నది. దీనికి అగ్ని అనువాడు అధిదేవత. ఈ యనమండుగురు అధిదేవతలకును అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభ పొందెడివారు కనుక వీరిని వసువులని పిలుస్తున్నారు. ఈ 8 గోళములకును మధ్యనున్న వాయుస్కందములను సప్త సముద్రాలంటారు. వాయువులకు సముద్రమనడి సంజ్ఞ కలదని యాచ్య మహర్షి సెలవిచ్చాను. సామాన్య మానవులు సప్త సముద్రాలను జలస్వరూపంగా భావింతు, కానీ అది సరికాదు అని తెలియజేశారు. శివుడు ఏకాదశ రుద్రస్వరూపుడు. ఆంధ్రదేశం నందు 11 శివక్షేత్రాలు కలవు. వాటి దర్శనం మహాఫలం అందించును. అవి బృహత్శిలానగరం నందలి నగరేశ్వరుడు, శ్రీశైలం నందలి మల్లికార్జునుడు, ద్రాక్షారామం నందలి భీమేశ్వరుడు, క్షీరారామం నందలి రామలింగేశ్వరుడు, అమరావతి యందు అమరలింగేశ్వరుడు, కోటిపల్లి క్షేత్రం నందు కోటిఫలీశ్వరుడు, పీఠికాపురం నందలి కుక్కుటేశ్వరుడు, మహానంది అందలి మహానందేశ్వరుడు, కాళేశ్వరం నందలి కాళేశ్వరుడు, శ్రీకాళహస్తి అందలి కాళహస్తీశ్వరుడు మరియు త్రిపురాంతకన్నందలి త్రిపురాంతకేశ్వరుడు. వాస్తవానికి శివునకు మూర్తి లేదు. శివలింగం ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపంగాక మరేమీయూ కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్సు రూపములో ఉండేడి నిర్మలతయే స్ఫటికలింగం. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడు. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకు వ్యాపించియుండు నాడులను రుద్రజడలంటారు. శివుని హఠయోగి రూపంలో లకులీశుడు అంటారు. శివుడు భిక్షాటనం చేసి జీవుల పాపకర్మాలని హరిస్తూ ఉంటాడు. ఈ సృష్టి యందు రాగతాళబద్ధమైన సృష్టి స్థితి లయాలనిడి మహాస్పందనలకు అనుగుణంగా ఆనందతాండవం చేయును గనుక శివుని నటరాజు అని అంటారు. శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా ఇయ్యగలడు. చిత్ అనగా మనస్సు, అంబరం అనగా ఆకాశం లేక బట్ట. ఆకాశ రూపాలలో ఉండువాడు చిదంబరుడు. నీవు చూసే ఈ విశాల విశ్వంలోని రోదసీ స్వరూపము రుద్రస్వరూపమే. 12 జ్యోతిర్లింగాలు రాశిచక్రంలోని 12 రాసులకు ప్రతీకలు కనుక శివుడు కాలస్వరూపుడు. అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతాలు అతని పంచముఖాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు కలిసి ఏకాదశ రుద్రకళలగుచున్నది. వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. ఉమామహేశ్వర రూపం నిత్య ప్రసన్న రూపం. త్రిగుణాలను భస్మం చేసిన రూపమే త్రిపురాంతక రూపం. జ్ఞాననేత్రమే 3వ కన్ను.
సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానంలో ఉండగా నిరంతరాయంగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటంలోని ఆ పరమపావని గంగామాత. అది మిథునమైన శివపార్వతుల స్వరూపమే మిథున రాశి. ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం ఇస్తాడు. మిథున రాశిని సమీపించుటకు ముందు వృషభ రాశిని దాటి వెళ్ళవలను కదా. ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపం. భూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ. యోగస్థితి వలన ఏర్పడే కామజయం వలన స్త్రీ పురుష భేదం నాశనమే ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం. సహస్రారంలో లింగోద్భవ కాలంలో కర్పూర కలిక భగవజ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరంలో లోపల దాగి ఉండే లింగ శరీరం. ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదం చెప్తూ ఉంటుంది. శివపూజ రహస్యాలు అనుష్ఠానం చేతను గురు కటాక్షం చేత మాత్రమే తెలుసుకొన వీలగును. భౌతిక రూపమైన పీఠికాపురం ఎట్లుండునో జ్యోతిర్మయ స్వరూపమైన స్వర్ణ పీఠికాపురం అన్నది ఒక్కటున్నది. అది నా చైతన్యంచే నిర్మితమైనది. దానిని నన్ను నిరంతరం స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవంతో తెలుసుకోగలరు. వారు ఎంతెంత దూరాలలో ఉన్నను స్వర్ణపీఠికాపుర వాస్తవ్యులే అగుతు. వారికి నేను సర్వదా సులభుడను. భౌతిక పీఠికాపురంలోని కుక్కుటేశ్వరాలయం నందు నీవు చూసిన అర్చక స్వాములు ప్రమథగణాల అంశచే జన్మించినవారు. భూత ప్రేత పిశాచాది మహాగణాలు ఎన్నియో ఉండును. యోగాభ్యాసం చేయుకొలది శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించుకొలది ఆయా భూత ప్రేతాల అలజడి సృష్టిస్తూనే ఉండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతా మహాగృహమున ఏర్పడి తీరునని అనేక పర్యాయాలు చెప్పాను. నా సంకల్పం అమోఘం. చీమల బారుల వలె లక్షోపలక్షల భక్తగణాలు యోగిగణాలు నా సంస్థానాన్ని దర్శించగలరు. ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధంగా రావాలో నేనే నిర్ణయిస్తాను. పీఠికాపుర వాస్తవ్యులైనంత మాత్రాన శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానానికి వచ్చి దర్శనం పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహం యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావి వలె ఉండును. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయం.